ఆనందం కూడా మనకి కృష్ణలీలను చూస్తే అర్థం అవుతుంది. ఎందుకంటే కృష్ణుని జీవితమే ఉదాహరణ. ఆయన జీవితంలో ఆనందకరమైన ఘట్టాన్ని చెప్పండి అమ్మా, దయచేసి కాగితం మీద రాయండి. ఎవరికైనా నేను సవాలు చేస్తున్నా, శ్రీకృష్ణుడి జీవితంలో ఆనందదాయకమైన ఘట్టంలోనే 10 రాయండి. మీరు ఒకటి కాదు 10 లేవండి, 2-3 మించి మీకు దొరకవండి. విషాద ఘట్టాలు రాయండి అమ్మా, నేను చెబుతున్నా 25 దొరుకుతాయి. 25 అది శ్రీకృష్ణుడి జీవితం. పుట్టింది జరసాల్లోన, పుట్టిందో తల్లిక, పెంచిందో తల్లె, పుట్టిందో తండ్రిక, పెంచింది ఇంకో తండ్రే. అందులో పెంచిన తండ్రికేమో వీడు తన బిడ్డ కాదని తెలుసా, ఆ తల్లికేమో తెలియదా? ఏమి జీవితాలండి. అవునడానికి లేదు, కాదనడానికి లేదు. నిజం ఒకటికి తెలుసు, నిజం ఇంకోళ్ళకి తెలియదు. కానీ పెరిగాడు మహానుభావుడు. పుట్టగానే చంపేస్తాననే మేనమామ. మనం ఎంత అదృష్టవంతులు ఉండే అటువంటి మేనమామలు మనకు లేదు. పుట్టని చంపేస్తాననే మేనమామ కత్తెట్టు కూర్చున్నాడు ఆ జైలు దగ్గర. అదే ఆ శ్రీకృష్ణుడి జీవితం. అవతార పురుషుడు అంటున్నారు కదా. మరి ఇంత భయంకరమైన జీవితంలో కూడా భగవత్తత్వాన్ని వ్యక్తం చేసిన మహానుభావుడు శ్రీకృష్ణుడు. కృష్ణం వందే జగత్కు. అవతార పురుషులు అనగానే రామకృష్ణుడు అనగానే వాళ్ళకి ఏం ఆపదలు లేవనుకోకుండా అమ్మా. రామకృష్ణుడి దగ్గర నుంచి రామకృష్ణ పరమహంస వరకు అందరూ ఆపదలు పడ్డవాళ్లే, కష్టాలు ఎదుర్కొన్నవాళ్ళు. ఆ కష్టాల్లో ఆపదల్లో ఎలా ఉండాలో వాళ్ళు చెప్పారు మనకి. అది నేర్చుకోవాలి. కానీ దేవుడు అంటే ఏమీ అశుభం జరగకూడదు, అలా ఎక్కడా లేదు సిద్ధాంతం. పుట్టిందే భయంకరం అండి. మేనమావ కత్తించుకుని నిలబడతాడు. ఆ పరాయివాడు కాదు, పైగా పురుటికి మేనమావ ఇంటికి కాకపోతే ఎక్కడికి వెడతారు? వాడే కత్తించుకుంటాడు చంపేస్తానని. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 6గురిని చంపేస్తాడా? ఒకరిని బలవంతంగా తప్పిస్తారా బలరాముణ్ణి? ఈయన బతికాడు. ఈయన పుట్టగానే పాము పడకబట్టి కాడింది యమునా అనేది దారిచ్చింది. ఇవ్వకపోతే మునగాల్సిందేనా? పోనీ పుట్టిన తర్వాత ఏమైనా బతకనిచ్చారా? ఈయన మీద జరిగిన హత్యా ప్రయత్నాలు ఏ ముఖ్యమంత్రి మీద, ఏ ప్రధానమంత్రి మీద, ఏ తీవ్రవాదులు చేయలేదు. 30 హత్యా ప్రయత్నాలు జరిగే భాగవతం చదువుకోండి. 30 లెక్కబడి చెబుతాం, 30 నాట్ లెస్ దాన్ 30. 30 హత్య. ఎన్నేళ్ళు పిల్లాడు? 7 ఏళ్ళు 8 ఏళ్ళు వచ్చేలా, 8 ఏళ్ళు వచ్చేలోగా ఒక పిల్లాడి మీద 30 హత్యా ప్రయత్నాలా? అదే జీవితం. కొన్ని పెద్ద అయ్యాక ఏమైనా ఉందా? రుక్మిణీదేవి పెళ్ళికి ఎంత గొడవైపోయిందండి, ఎంత గొడవైపోయింది. బావమర్తో తగాదానా? వాడిని ఖండించాల్సిన వ్యవహారం. అయిన కచ్చటి నరకపోతుడా? రుక్మిణీదేవి వస్తుందా, క్షమించవయ్యా అంటుందా, మేసం గొడుగు వదిలేస్తాడా? వాడు అప్పటి నుంచి కచ్చగట్టి కూర్చుంటాడా? పోనీ తర్వాత ఏమైనా సుఖపడ్డారంటే మళ్ళీ వీళ్ళ అబ్బాయికి ఆ రుక్మి కూతురునిచ్చి పెళ్లి చేశారండి ప్రద్యుమ్నుడికి. ప్రద్యుమ్నుడి భార్య మేనమామ కూతురే. పెళ్లి జరిగింది. మళ్ళీ వాళ్ళ అమ్మాయి ఈ ఇంట్లోకి రావడం. ఈ తగాదాలన్నీ ఉండవా? రిపర్కేషన్స్ అంటారే, ఉండవా? తల్లిదండ్రి మధ్యలో తగాదాలు ఉంటే అవి పిల్లల్లోకి రావా? ఎంత పడ్డాడు. కొడుకు కాపురం అలాగే ఉంది, ఆయన కాపురం అలాగే ఉంది. 1, 2, 8 మంది భార్యలా. ఇందులో మళ్ళీ సత్యభామ. ఆవిడ ఇప్పుడు ఎలా ఉంటుందో ఆవిడకి తెలియదు. 8 మందితో ఫోటో దిగుతుంటే ఆవిడ ముందుకు వచ్చి కృష్ణుడికి అర్థంగా నిలబడుతుంది. నేను పడాలి, ఇంకెవడో వాడద్దు అంటుంది. ఆవిడతో పడ్డాడు. కొన్ని ఏమైనా యుద్ధం చేశాడు? కాళ్ళు ఎట్టుకున్నాడు. వెళ్ళి అక్కడ కాళ్ళు ఎట్టుకుని కాపురం చేశారండి మహానుభావుడు. మనము పెద్ద అహంకారాలు ఫీల్ అయిపోతున్నాం ఇక్కడ. కాళ్ళు ఎట్టుకుని కాపురం చేశాడు ఆయన. కాపురం చేసుకుంటే కాళ్ళు ఎట్టుకోవాలని చెప్పడింది, తప్పదు. అందుకే వసీరా అని ఒక మహాకవి చెబుతాడు. మంచి మాట చెబుతాడండి వచన కవిత్వంలో. కాళ్ళు తడవకుండా సముద్రాన్నైనా దాటగలడు కానీ కళ్ళు తడవకుండా సంసారాన్ని దాటలేడు అన్నాడు. బతుకంతా యుద్ధాలే. నరకాసురుడితో యుద్ధం, సౌభకుడు అనేటువంటి వాడితో యుద్ధం, శిశుపాలుడితో యుద్ధం, మహాభారత యుద్ధం. ఈయనకి సంబంధం లేదు. 18 రోజులు గొడ్డు చాకరీ చేస్తే అక్కడ తర్వాత ఈ ధర్మరాజులు గారు హోమ్ మినిస్టర్ కాదు, ఫైనాన్స్ మినిస్టర్ కాదు, కార్పొరేషన్ చైర్మన్ కూడా చేయలేదు. మొత్తం అతను బొమ్మని చెప్పాడు. ఎందుకు చేసినట్టు ఈ చాకరీ? రథసారథ్యమా? సారథ్యం పేరు మీద ఆయనకు వచ్చింది ఏముందండి? ఒక మంత్రి పదవి ఇవ్వలేరండి. ఏదో చిన్న సాయం చేసిన వాడికి మంత్రి పదవి ఇచ్చేస్తున్నారు ఈవేళ. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో పెద్ద నాయకులను పట్టుకోవడానికి మొత్తం పార్టీలన్నీ కుమ్మైపోయాయి. ఇక్కడ మొత్తం ఇంత చేస్తే ఒక ఉప ఎన్నిక. మాదాంటకురా. ఒక సామాన్య వ్యక్తి కోసం ఇన్ని పార్టీలు కబళించడానికి చూస్తున్న శ్రీకృష్ణుడి కోసం ఎన్ని ప్రయత్నాలు జరగాలి? 18 రోజులు గొడ్డు చాకరీ చేశాడు సారథ్యం పేరు మీద. మీకు తెలియదండి, రథ సారథ్యం అంటే రథాలు నడపడం కాదండి. ఇంకో రహస్యం చెబుతా. కృష్ణుడు ఎంత అవమానింపబడ్డాడు. సారథి సారథ్యం చేస్తూ ఉంటే రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్ ఎలా చెప్తారో తెలుసా? ఎలా చెప్తారండి? కుడికి తిప్పు, ఎడంకి తిప్పు. ఈలో బాణం వేస్తాడు, వీడు పోతాడు. ఎక్కడ కుడికాలతో తంతారమ్మా, కుడికి తిప్పమని అర్థం సారథిని. ఎడమకాలతో తంతే ఎడమకి తిప్పమని అర్థం. ఇటువంటి తాపులు పరమాత్మ ఎన్ని పడుంటాడండి అర్జునుడి చేతుల్లో ఎన్ని పడుంటాడండి 18 రోజుల పాటు. సేవకుడు అంటే సేవకుడు, నాయకుడు అంటే నాయకుడు. జగత్ అంటే శ్రీకృష్ణ పరమాత్మ. మనం నాయకులుగా ఉంటాం, సేవకులుగా ఉండడానికి సిద్ధపడం. ఇలా పులిచి చెప్పరండి, ఇలా భుజం మీద తట్టరండి. రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్ అంటే తెలియదండి. అంత అవకాశం ఉండదండి. బాణాలు వచ్చి పడుతున్నాయండి అక్కడ. ఇలా అంటారు అంతేనండి. బొట్టన వేలు తగిలిస్తారండి.
అది తట్టుకున్నాడు ఆయన, అవమానంగా భావించలేదు. ఈయన సారథని, డ్రైవర్కి ఎంతకంటే ఉంటుంది అంటారంతే. ఆయన డ్రైవరా? లోకానికి మొత్తానికి 14 లోకానికి డ్రైవర్ని తీసుకొచ్చి అర్జునుడు రథానికి డ్రైవర్ని చేశాడే. ఈ కర్మంతా 18 రోజులు పడి నిలబడి 18 అధ్యాయాలు భగవద్గీత చెప్పాడే. ఇవాళ మన దిక్కుమాలిన బుద్ధుల వల్ల దాన్ని తీసుకెళ్ళి ఎవరైనా పోయినప్పుడు చదువుతామండి, ఎందుకంటే అవమానం ఉందమ్మా. రోజు నిత్యపారాయణ చేయవలసిన గ్రంథం భగవద్గీత. భగవద్గీత శుభానికి వాడాలి, అశుభానికి కాదండి. అశుభానికి వాడుతున్నామంటే పోయిన వాళ్ళని మననే కూడా అవమానిస్తున్నట్టు లెక్క. పోయిన రోజుల్లో కానీ పోయిన శవం దగ్గర కానీ భగవద్గీత వినపడితే దెబ్బలాడండి అమ్మా, ఆ రికార్డు బదలు కొట్టండి, తీసిపారేయమని చెప్పండి. పెట్టడానికి వీల్లేదు అక్కడ. పోయినప్పుడు చదివేదా భగవద్గీత? ఇంకెందుకు చదువుతావు? పోయినవాడికి ఎలాగో వినపడదు, నువ్వు అక్కడ వినవాయే. దేనికి? కృష్ణుడు వింటాడా? గంటసార్లు వింటాడా? ఏమి కర్మ వచ్చింది దేశంలో? ఎప్పుడు చదవాలి గ్రంథాన్ని? బతుకున్నప్పుడు చచ్చాక చదువుతాం కాబట్టి, సెంటిమెంట్గా చదువుతాం కాబట్టి మనకు భగవద్గీత ఉన్నా భాగవతం ఉన్నా ఏమున్నా దేశం ఎలాగే ఉంటుంది. ఏది ఎప్పుడు చదవాలి, ఏది ఎలా ఆచరించాలి తెలియపోతే అలాగా. అటువంటి చివరికి పోయిన పరిణామం అండి. ఆయన వెళ్ళిపోయాడు. అది కూడా ప్రథమ స్కంధంలోనే ఉంది. అందుకే చెబుతాను, మన సారథి, మన సచివుడు, మన వీజ్యం, మన నెయ్యము, మన సఖుండు, మన బాంధవుడు, మన హితుడు, గురుడు, దైవము, మనలను విడనాడిచనియ మనుజాధీశ అంటాడు అర్జునుడు ధర్మరాజుతో. ఏం చెప్పలేక, మన సారథి, మన సచివుడు, మన నెయ్యము, మన సఖుండు, మన బాంధవుడు, మన హితుడు, గురుడు, దైవము, మనలను విడనాడిచనియ మనుజాధీశ. మన సర్వస్వమైన శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళిపోయాడయ్యా, ఇంకేమిటంటే. ఆ వెళ్ళిపోయిన పరిస్థితి ఎటువంటిది? రాత్రి వసుదేవుడిని కూర్చోబెట్టి రోజు పాదసేవ చేస్తాడు. ఓ పావు గంట ఎక్కువ చేసేట. ఏమిట్రా అబ్బాయి ఈవేళ అలా కూర్చున్నామంటే, ఏం లేదు నాన్నగారు, నన్ను చేయనివ్వండి, నాకు ఎందుకో చెయ్యాలని ఉంది, నన్ను చేయను. మళ్ళీ తండ్రికి ఏం దొరకడు. తల్లి తండ్రి బతుకుండగా శ్రీకృష్ణుడు చనిపోయాడమ్మా, ఎంత దుఃఖాన్ని ఆ తల్లిదండ్రులు అనుభవించి ఉంటారు. తాను వాళ్ళని పంపించేసి వెళ్ళొచ్చు కదా, దేవుడు కదా, వాళ్ళని పంపించి వెళ్ళొచ్చు కదా. ఏ తల్లిదండ్రులను కోరుకునేది అదే కదా. కొడుకు చేతుల్లో బొమ్మన్నారు, లేదా కాశీలో బొమ్మన్నారు. కాశీలోనైనా పోవాలి, కన్న కొడుకు చేతుల్లోనైనా పోవాలి. అంత అదృష్టంగా భావిస్తారే కొడుకు చేతుల్లో మరణించడం. ఆ అదృష్టం వసుదేవుడికి దక్కలేదు, దశరథుడికి దక్కలేదు. దేవుడు పుట్టాడు అక్కడ, దశరథుడికి దక్కలేదు, వసుదేవుడికి దక్కలేదు. మనమో గొప్పలు చెబుతున్నాం ఇక్కడ. జీవితంలో పడవలసిన దుఃఖాలు, కష్టాలు, అవమానాలు అన్నీ పడి ఇవన్నీ మేము ఎదుర్కొన్నాం. మా చరిత్రలు చదవడం ద్వారా మీరు ఎదుర్కోండి. పోవాలని కోరుకుంటారంటే ఎదుర్కోండి, డైరెక్ట్లీ ఫేస్ ఇట్. తప్పించుకోవాలని చూడొద్దు, కష్టం నుంచి దుఃఖం నుంచి ఎదుర్కో. లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, ఫేస్ ఇట్. ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళండి, మీకు అక్కడ ఉంటుంది బోరు. లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, ఫేస్ ఇట్. తప్పుకుంటావా లైఫ్ నుంచి? బుద్ధి లేదా? కృష్ణుడు తప్పుకున్నాడా? రాముడు తప్పుకున్నాడా? మనం తప్పుకోవడానికి అంత పరమాత్మ వెళ్ళక్కడ ఏమిటి? ఇంతకాలం 18 రోజులు భయంకరమైన చక్రాలు, గదలు, ఆయుధాలు అన్నీ తట్టుకున్నవాడు అక్కడ ఊరికే విలాసంగా ఇలా బొట్టన వేలు పట్టుకుని ఎలా అన్నట్టు వైరాబ్బాయిని సూచన వాడికి సిగ్నల్ అక్కడ నెట్వర్క్ లాగింది, ఓ బాణం పడింది, వెళ్ళిపోయాడు. ఇంతకాలం యుద్ధానికి తట్టుకున్నవాడు ఈ బొట్టనవేలు మీద పడుకున్న బాణానికి వెళ్ళిపోవాలా? తెలుసు, వాలివధ ఫలం అనుభవించక తప్పదు. కానీ వాడే ఇలా పుట్టాడు, జర అనేటువంటి పోయేవాడి కింద వాళ్ళు మళ్ళీ ఆ కక్ష ఇప్పుడు తీర్చుకున్నాడు. అవకాశం ఇచ్చాడు కృష్ణుడు, తీర్చుకోరా అబ్బాయి, అప్పుడు నాకు దొరికావు కదా, ఇప్పుడు నేను దొరుకుతా, కావాలనే దొరుకుతా, తీర్చుకో హాయిగా, ఏం సంతోషించు, ఏం పోయింది. ఆ తర్వాత కూడా దుఃఖ పరిణామం అమ్మా. ఈవేళ మృత శరీరాన్ని ఒక్క పూట ఉంచాలంటే ఎంత కష్టమవుతుంది. భాగవతం, భారతం చదివి తెలుసుకోండి. 7 రోజులు మృత శరీరం అలాగే ఉందండి. 8 మంది భార్యలలో ఒక్కరు లేరు, తల్లి లేదు, తండ్రి లేదు, బిడ్డలు లేరు, ఎవ్వరు లేరు. మన భాషలో చెప్పాలంటే దిక్కుమాలిన మరణం. అది భగవంతుడికి లభించిన వరం, దాన్ని వరంగా భావించాడు. ఎందుకంటే గాంధారి మహాపతివ్రత, గొప్ప శీలవతి శపించింది. 100 మంది కొడుకులు పోయారు. కారణం ఎవరైనా కానీ నేను కాకపోవచ్చు, కానీ ఆవిడ శపించింది. పతివ్రతల గౌరవం నిలపాలి కదా, శీలవతులు దేశంలో ఉండాలంటే వాళ్ళ మాట నిలబడాలి కదా. శీలం కలిగిన స్త్రీ తుఫాన్ ఆగాలంటే ఆగాల్సిందే కదా, వాన కురవాలంటే కురవాల్సిందే కదా, శీలం అంత గొప్పది కదా. అటువంటి శీలవతుల మాట నేను పాటించకపోతే ఎవరు పాటిస్తారు ఇక్కడ అని శ్రీకృష్ణుడు కొంగు జాపి ఆ శాపాన్ని భరించాడమ్మా. ఇది నా దేశం, ఇది నా జాతి, ఇది నా దైవం. అది భాగవతం. ఆ పైన అసలు కథలోకి ప్రవేశిస్తే చిత్రమైన వృత్తాంతాలు మనస్సుని కలిచేస్తాయి. అయినా మనం చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకోవాలి. కుంతీదేవి శ్రీకృష్ణునికి స్వయంగా మేనత్త. కుంతిభోజ మహారాజు పెంచుకున్నాడు. అసలు తండ్రి ఈ వసుదేవుడు ఆవిడకి స్వయంగా అన్నగారు. 5 అప్పచెల్లెళ్ళు వాళ్ళు. అందులో ఒక ఆవిడ కొడుకు శిశుపాలుడు, ఇంకొక ఆవిడ కొడుకు దమఘోషుడు, దంతవక్తుడు.
దంతభక్తుడు. ఇంకొక ఆవిడ కుంతీదేవి, ఆవిడ కొడుకులు పాండవులు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే భాగవతం కథ ప్రకారం చెప్పాలి అంటే, ఇటీవలే నేను చదివాను కాబట్టి చెబుతున్నాను, ఏకలవ్యుడు కూడా శ్రీకృష్ణుడికి ఒక మేనత్త కొడుకు. ఆయన తల్లి పేరు శృతదేవ. ఇటీవల ఎక్కడో ఒక పత్రికలో, పాత భారతి పత్రికలు ఉంటాయి చూడండి, అందులో వచ్చిన వ్యాసం దొరికింది. ఓ బాబు, ఇది ఎక్కడ కథ అనుకున్నాను, చెప్పేసాను, అయిపోయింది, ఓ పని అయిపోయింది. శిశుపాలుడు, దంతభక్తుడు, ఏకలవ్యుడు, పాండవులు వీళ్ళందరూ మేనత్త కొడుకులే. ఏకలవ్యుడు కూడా తండ్రి పేరు హిరణ్యధనుడు. కిరాతులలోకి వెళ్ళాడు ఆయన, వేరే విషయం. అది వృత్తి మారడం వల్ల కులం మారింది, అంతకంటే వెళ్ళా. అప్పట్లో వృత్తులను బట్టే కులాలు కాబట్టి ఆ ప్రాధాన్యాల కారణంగా వృత్తి మారింది, కులం మారింది. వంశం అది, స్వయంగా మేనత్త కూడా. కానీ ఈ మేనత్తలు ఇందరిలో శిశుపాలుడు తల్లి కానీ, దంతభక్తుడు తల్లి కానీ, ఏకలవ్యుడు తల్లి కానీ, ఎవ్వరు కానీ శ్రీకృష్ణుని మేనల్లుడుగానే భావించారు. మా అన్నగారు అబ్బాయి, మా అన్నగారు అబ్బాయి. ఒక్క కుంతి మాత్రమే దత్తత వెళ్ళిపోయిన స్త్రీ అయినప్పటికీ, వాడు మేనల్లుడు కాదమ్మా, మేనంతా ఈ సృష్టిని అల్లుకున్నవాడమ్మా, మేనల్లుడు ఎలా అవుతాడు? మేనంతా ఈ సృష్టిని అల్లుకున్నవాడు నా మేనల్లుడు. శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదమన లోకావన దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్ మృక్యద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. రోజు చదువుకోవలసిన ప్రార్థనమ్మ. ముఖ్యంగా 50 ఏళ్ళు దాటిన స్త్రీలు శ్రీకృష్ణుడిని మీ మేనలుడుగా భావించి ఈ భజన చదవడమ్మా. మీకు మోక్షం ఇవ్వకపోతే మీ తరఫున నేను కోర్టులో కేసేస్తా. ఈ ఒక్క భజన చదివితే చాలు. అందున స్త్రీలు కుంతీదేవి చదువుతున్నట్టే అనుకుంటాడు ఆయన. అంత ఆర్ద్రంగా ప్రార్థన చేస్తుంది ఆవిడ. ఎప్పుడూ కృష్ణ ధ్యానంలో ఉంది కుంతీదేవి. అవును, మేనత్త అంటే అలాగా. మనకు మేనత్తలు మేనమావలు బోళ్ళు మందు నాకు దేనికి ఇక్కడ ఆస్తుల కోసం తగాదాలు తప్ప. మేనల్లుండి భగవంతుడిగా గుర్తుంచుకున్నాడు. మేనంతా అల్లుకున్నాడు ఈ సృష్టిని, వాడు మేనల్లుడేమిటి? కానీ అంత సృష్టికర్త అయినటువంటి భగవంతుడిని తనవాణ్ణి చేసుకోవాలి కదా. అందుకే శ్రీకృష్ణ అని ముందు పేరెట్టి పిలిచింది, ఆధార్ కార్డు మీద పేరు పెట్టి. సరేనమ్మా పిలిచావు, ఈ పేరుతో అందరూ పిలుస్తారు, నీకు నేను ఎందుకు రావాలంటే, యదుభూషణ మా పుట్టింటివాడు అయ్యా. యాదవులు ఆవిడ పుట్టింటివాడు కదా, మా పుట్టింటి వంక చుట్టానివయ్యా, నేను దత్తత వెళ్ళిపోయినంత మాత్రాన్ని వేరే అమ్మాయిని అయిపోతానని ఆయన, మా పుట్టింటివాడవయ్యా అంటే, ఓహో అది చుట్టరకం ఉందా మనకి అని బయలుదేరా. అంతేకాదు నా రసక మా అబ్బాయి క్లోజ్ ఫ్రెండ్ అయ్యా. మా అర్జునుడికి ఎంత ప్రాణమిత్రుడు నువ్వు. మా అర్జునుడు తలా లేస్తే మా కృష్ణయ్య మా బావ అంటే ఇంక భగవంతుడు వస్తాడు అక్కడికి. చుట్టరకం కల్పించింది ఆవిడ. ఇంక రాకేం వస్తాడు. ముందు పేరెట్టి పిలిచింది, తర్వాత యదుభూషణ అంది, మా పుట్టింటి వైపు చుట్టమయ్యా అంది, తర్వాత మా అబ్బాయికి స్నేహితుడు అయ్యా అంటే వచ్చేస్తున్నాడు అమ్మా అన్నాడు. ఇది భగవంతుడిని పిలిచే విధానం. మన పిల్లల గురించి, మన అభివృద్ధుల గురించి దేవుడి దగ్గర ఏడుస్తాం, కానీ దేవుడే కొడుకని భావిస్తే అంతకంటే అభివృద్ధి ఉంటుందా? అలా ఎడవాలండి దేవుడి దగ్గర. మా అబ్బాయిని బాగా చూడు, మా అమ్మాయిని బాగా చూడు, మా వడ్డీ వ్యాపారం బాగా చూడు, ఈ దిక్కుమాలిన మాటలు కాదండి ఎంతసేపు. అవన్నీ ఆయన చూసుకుంటాడు. అసలు నువ్వు మా అబ్బాయి, నువ్వు మా తల్లి, నువ్వు మా తండ్రి, నీవే తల్లివి తండ్రి అంటే ఆయన చూసుకోడా? తల్లిదండ్రికి చూసుకోరా? తల్లిదండ్రికి చూసుకోమని వేరే చెప్పాలేటి? చూసుకుంటారుగా ఆయన. అంతే. మన ఇంట్లో పూజామందిరంలో భగవద్ విగ్రహం ముందు నుంచి మనం మాట్లాడాల్సిన మాట ఇది. ఊరికే ఏదో ఏ శ్లోకం చదవాలా, ఏ స్తోత్రం, ఏం చదివినా ఒకటే. నీ మనస్సు పెట్టినప్పుడు, నీ మనస్సు పెట్టినప్పుడు ఏం చదవకపోయినా ఒకటి. మనస్సు పెడితే ప్రార్థన రావడదు. శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర. 8 మందిని పెళ్లి చేసుకుని ఎలా కాపురం చేస్తున్నావయ్యా? ఒక్క స్త్రీని పెళ్లి చేసుకుని ఆధార్ కార్డు అంటున్నారు, పాన్ కార్డు అంటున్నారు, గ్యాస్ కార్డు అంటున్నారు, చంపేస్తున్నారు. చేయలేకపోతున్నాం కాపురం ఇంత చేస్తే. ఆవిడకి విసిగే, మాకు విసిగే. 8 మందిని పెళ్లి చేసుకున్నాడు, ఎక్కడ ఏమీ యాతన పడలేదు. పైగా ఆయన అడిగితే ఒకసారి నారదుడు అడిగాడు, ఇంతమందితో కాపురం ఎలా చేస్తున్నావు అంటే, నేను చేసుకోలేదుగా, పెళ్ళి వాళ్ళే చేసుకున్నారు అన్నాడు. అది కీలకం. అది కీలకం. ఎవరు ముందు రాయేశారనేది ముఖ్యం ఇక్కడ. సిగ్నల్స్ ఎవరి నుంచి వెళ్ళాయి అనేది పెళ్లిలో చాలా కీలకం అండి. నేను చేసుకున్నాను, ఎవడు వాళ్ళే చేసుకున్నారు, వాళ్ళు చూసుకున్నారు, మరి చూసుకోండి లేదా మానేయడు అన్నాడు ఆయన. ఆయనకి ఎందుకు? అందుకే శృంగార రత్నాకర. ఇక్కడ శృంగార శబ్దానికి మనం ఏదో దాంపత్యపరమైన శృంగారం కూడా చెప్పుకోవద్దండి. ఎప్పుడు శ్రీకృష్ణమూర్తిని మీరు గమనించండి. శృంగారం అంటే తెలుగు మాటలోకి పెడితే అర్థమవుతుంది. సింగారం అంట. శృంగారం ప్రకృతి, సింగారం వికృతి. కొన్ని రకాల తిలకాలకి సింగారం అని ఉంటుంది పైన.
సింగారించుకోలేదు అంటారు. సింగారించుకోవడం అంటే ఏమిటి? శృంగారం కాదు, అలంకరించుకోవడం. శ్రీకృష్ణుడు ఎప్పుడు దివ్యాలంకారాలతో ఉంటాడు. శ్రీకృష్ణుడు ఎప్పుడు గోచగొడ్డట్టు కూర్చోడు, ఎంత యోగి అయినా సరే. మరి ఎటువంటి యోగి? అష్టావక్రుడు అనేటువంటి మహాయోగి ఎక్కడో రామాయణ కాలంలో ఉన్నాడని చెప్పబడేటువంటి యోగి యుగ యుగాలు బతికి ఇంకా ఎందుకు మహర్షి మీరు ఇంత తపస్సు చేశారు కదా, ఇంకేమిటి జీవితం అంటే, ఇంకా ఏమి సాధించాలని శ్రీకృష్ణుడు చూడాలనుందన్నాడు ఆయన. జగన్మంగళ విగ్రహుడు కదా, ఆయన ఒక్కసారి చూసి ప్రాణం వదిలేయాలనుంది, అందుకోసం ఉన్నాడు. శరీరం నిండా వంకరలా, కాళ్ళు వంకర, కళ్ళు వంకర, మూతి వంకర, ముక్కు వంకర, అన్నీ వంకరేనండి. బుద్ధి ఒక్కటి సక్రమంగా ఉంది. మనకు ఆ బుద్ధి వంకరైంది, మిగిలినవి అన్నీ సక్రమంగా ఉన్నాయి. స్టీఫెన్ హాకింగ్ ఎంతో శాస్త్రవేత్తలో తత్వవేత్తలో అష్టావక్రుడు అంతా. ఆయనకు ఆ బుద్ధి వంకర లేదు. అందుకని ఆయన ఉండి శ్రీకృష్ణుని చూడడానికి వచ్చాడు. అంతటా అష్టావక్రుని శ్రీకృష్ణుడు ఎలా గౌరవించాడు అంటే కాళ్ళు కడిగాడు. అంతేకాదు, ఈయన చూడగానే ప్రాణం వదిలేశాడు. ఆయన ప్రాణం వదిలేశాడు, భాగవతంలోనే ఉంటుంది. అందుకోసం వచ్చాడు. వెంటనే అంత్యక్రియలు ఆయన చేశాడు. అష్టావక్రుడికి మరి భార్య లేదు, పిల్లలు లేరు, తల్లిదండ్రులు ఎవరో తెలియదు, ఎప్పుడో వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరు చేస్తారు? భగవంతుడు స్వయంగా అంత్యక్రియలు చేశాడు. ఏమీ సంబంధం లేని వాడికి అనాథ ప్రేత సంస్కారం అశ్వమేధ సమం విదుహు అన్నారు. ఎవరైనా బంధుమిత్రులు లేని వాళ్ళు చనిపోయారంటే ముందు వెళ్ళాలమ్మా, ముందు వెళ్ళాలి. అది దేశభక్తి, అది దైవభక్తి. చప్పట్లు కొట్టలేము మనం. మనకు నచ్చదు ఈ మాట, మనకు నచ్చదండి, మనకు నచ్చదు. అబ్బాయి అలా వెళ్ళమంటారేంటి? దరిద్రం కాదమ్మా, ఐశ్వర్యం. వెళ్ళి చూడండి. ఒక అనాథ శవాన్ని సంస్కరించడానికి మీరు సహకరించండి. మర్నాడే మీ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఖచ్చితంగా. అది పరోపకారం. అక్కడికి వచ్చేసరికి మనం పగ్గాలు వేసుకుని వెనక్కి వచ్చేస్తామండి. వెళ్ళకో అడదో అని మూతి తిప్పేసి. వాళ్ళు ఎలా పోవాలమ్మా అక్కడి నుంచి? వాళ్ళకి బంధువులు లేరు, ఏం చేస్తారు? పడేయమంటారా రోడ్డు మీద? పైగా మనకే నష్టం అలా పడేస్తే. వీధి మొత్తం బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. దానికోసమే ఆలోచిద్దాం. మహర్షి కాబట్టి సంస్కారం చేయలేదండి ఆయన. మామూలు వాడైనా చేస్తాడు కృష్ణుడు. తన కోసం వచ్చాడు, తను చూడడానికి వచ్చాడు, తన మందిరంలో చనిపోయాడు. తను కాకపోతే ఎవరు చేస్తారు దహనం? ఏం పట్టించుకోకుండా సర్వాభరణాలతో వెళ్ళి దహనం చేశాడు. అంచేది ఎప్పుడు శ్రీకృష్ణుడు అంతటి యోగుల్ని అలా గౌరవించిన వాడు కూడా తాను కాషాయం కట్టుకుని పంచ కోచిబెట్టు కూర్చోవాలా. తాను పెళ్ళైన వాడు, 8 మంది భార్యలు ఊరుకుంటారేంటి? భర్త అందంగా లేకపోతే భార్య ఊరుకుంటుందా? బయటికి వెళ్ళేటువంటి ముఖ్యంగా ఏమిటి గొట్టం, ఇంకేం దొరకలేదా అంటుంది. అంటే ఈ ప్యాంట్ ఆవిడకి నచ్చలేదు, తీసేయి. సరదా అంతే. వాళ్ళ సరదాన్ని గౌరవించడమే, పోయిందేముంది అందులో. ఎలాగో బట్టలు వేసుకుని వెళ్ళాలిగా, వాళ్ళకి నచ్చినవి వేసుకుంటే అయిపోయాయి. వాళ్ళతో వెళ్ళేటప్పుడు ఇప్పుడు భర్తకి నచ్చే బట్టలు భార్యకి నచ్చే వస్త్రాలు భర్త వేసుకుని వెళ్ళాలి. అది పద్ధతి. అవసరమైతే అడగడమే, ఏం నచ్చిందా లేదా చెప్పడమే. అలాగా వేసుకో. నీకు నచ్చింది కట్టుకోవాలా అంటే ఇంకా ఆవిడ అలాగే ఉంటుంది. ఇక్కడ ఎవరికి నచ్చింది ఎవరు చేయనప్పుడు దేనికంటే దాంపత్యం ఎక్కడ? దెబ్బలాడుకోవడానికి నచ్చే విషయాలు చేయాలి అంటే ఏమి దేశద్రోహం ఏం లేదుగా. అంటే శ్రీకృష్ణుడు లక్షణ దగ్గర, సుతంత్ర దగ్గర, మిత్రవింద దగ్గర, సత్యభామ దగ్గర, రుక్మిణి దగ్గర, ఎవరి దగ్గర ఎలా ఉండాలో అలా ఉన్నాడు. అందుకే శృంగార రత్నాకర ఎప్పుడు అలంకరించుకుని ఆనందంగా ఉండేవాడు. ఏం బోడి మనిషిలో కూర్చునేవాడు కాదు. లోకద్రోహి నరేంద్ర వంశదమన, ఆవిడ ప్రార్థనలో ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయి చూడండి. లోకానికి ద్రోహం చేసేటువంటి రాజుల్ని, నాయకుల్ని అందరినీ సంహరించామన్నాడు. ఈవేళ అలాంటి వాడు పుడితే ఎంత బాగుండో. ఓటేయడానికే భయపడి చచ్చిపోతున్నాం. 45% కూడా పడలేదు ఓట్లు. మనం ఎంత అమాయకులమో. ఉన్న హక్కు కూడా ఉపయోగించుకోవట్లేదండి. మనం లేని హక్కుల కోసం పోరాడదాం ఇక్కడ. అందులో హైదరాబాద్ వాళ్ళు మరీ బద్దకొస్తారు. నేను ఖచ్చితంగా అంటే అందుకే నేను వేసే అంటున్నాను. నేను వెళ్ళాను, వేసి ఇద్దరం వెళ్ళాం. 1000 రూపాయలు కారుకి ఇచ్చి ఖర్చు పెట్టి వేసుకో. పైగా ఆవిడకి ఎక్కడో ఈస్ట్ ఆనందబాగ్లో వేసి పెట్టారు, నాకు ఎక్కడో వినాయక నగర్లో పెట్టారు. వేసాం, వెళ్ళాలి. మనకున్న హక్కు ఏదో ఒకటి. దేశంలో ఇంకేం లేవు, డొక్కులు తప్ప హక్కులు లేవు. ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చొని అది వస్తే బాగుండు, ఇది వస్తే బాగుండు, ఏమీ రాదు, కడుపు నొప్పి తప్ప. ఎంత సిగ్గుచేటండి. పల్లెటూళ్ళలో ఎన్నికలు జరిగితేనేమో 60%, 65% వస్తాయా? ఇక్కడ 45 లోపా. ఏమిటండి ఇది? ఏం చదువుకున్నాం మనం? ఎవరికి ఇస్తే ఏమిటిన వైరాగ్యం ఇక్కడ? ప్రజాస్వామ్యం నిలబెట్టాలంటే ఓటు హక్కే మనకి మిగిలింది. అదొకటి వినియోగించు తీరాల్సిందే. మనం వేసిన వాడిని నెగ్గడి లేదా వేరే విషయం. అది మనం చేసే పని చేయాలి. అది కూడా మనకు చెబుతారు అంతే. దేశం పట్ల బాధ్యత, దైవం పట్ల బాధ్యత ఎంతో దేశం పట్ల బాధ్యత అంతే. లోకద్రోహులైనటువంటి నరేంద్ర వంశాలు దహింపబడాలి, దమనం చేయబడాలి అంటే మనకుండేటువంటి ఓటు హక్కు ద్వారా మన అభిప్రాయం మనం చెప్పాల్సిందే. ఉన్న దారి అదే ఒకటి. తర్వాత ఏం జరుగుతున్నది వేరే విషయం. లోకావన ఆ రకంగా లోకాన్ని కాపాడాడు. శిశుపాలుణ్ణి, నరకాసురుణ్ణి, జరాసంధుణ్ణి తాను సంహరించాడు, సంహరింపజేశాడు. దేవతానీక బ్రాహ్మణ గోగణ ఆర్తిహరణ. దేవతలు కానీ, అనేకం అంటే సమూహం, దేవతా సమూహం కానీ,
బ్రాహ్మణులు కానీ గోగణాలు కానీ ఆర్తి పడితే సహించలేని, అందుకే మనం ప్రతి సమావేశం కాగానే గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. మానవులందరికీ ప్రత్యేకగా బ్రాహ్మణుడు పెట్టుకున్నారు. కులాభిమానం కాదు, ఇది పిచ్చి మాటలు మాట్లాడద్దు. ఎవరో ఒకరిని చెప్పాలా వద్దా? దాంట్లో కూడా 16 కులాలు పెట్టాలంటే ఉపకులాలు వస్తాయి. ఈ కులాలు సరిపోతాయి, స్వస్తి ఉండదు అక్కడ, సస్తాం చెప్పలేక. అలాగే పశుజాతికి అంతటికీ ప్రత్యేకంగా గోవుల్ని చెప్పారు. ఎవరో ఒకరిని చెప్పాలా వద్దండి? ఎవరో ఒకరు చెప్తే ఇంకొకరు కోపం వస్తుంది, అందుకని ఒకరిని చెప్పారు. అంతకంటే ఏం లేదు అందులో. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. మిమ్మల్ని చెప్పారు, మమ్మల్ని చెప్పలేదు, ఈ చెప్పినందుకు సంతోషించరాదు, ఏం పోయింది ఇప్పుడు? అందరూ బాగుంది. పైగా తర్వాత ఏమన్నారు? లోకా సమస్త సుఖినో భవంతు. అయిపోయిందిగా. పైగా లోకా అంటే మీరు ఇంకో మాట తెలియక అనుకుంటారు, చాలా లోకం అంటే వరల్డ్ కాదండి. లోక అంటే పౌరుడు, ఒక వ్యక్తి అని అర్థం. అక్కడ లోకా సమస్త అంటే అందరూ జనులు, అన్ని లోకాలు కాదండి. సంస్కృతంలో లోక శబ్దాన్ని వరల్డ్ అనే అర్థంలో వాడలేదు, ప్రజలు ఒక వ్యక్తి అనే అర్థంలో వాడారు. లోక అంటే పౌరుడు. మీరు సంస్కృత నిఘంటువు చూసుకోండి. లోక అంటే పౌరుడు, ఒక వ్యక్తి, ఏ సింగిల్ సిటిజన్. లోకా అంటే మెనీ సిటిజన్స్, అంతే. అందరూ బాగుండాలని చెప్పారా లేదా? ఇంకేం చెప్పమంటావు? దేవతలు కానీ గోవులు కానీ బ్రాహ్మణులు కానీ వారు సాధుజీవులు కాబట్టి, బ్రాహ్మణులు సాధుజీవులు కాబట్టి. పశువుల్లో ఆవు సాధుజీవు, దున్నపోతు పొడుస్తుంది, గేదె పొడుస్తుంది, ఆవు అంత తొందరగా పొడవదండి, దానికి తెలియదు. అది పాలుగుడేమో తప్ప పొడవడం తెలియదు. అందుకే అవి ఎక్కడైనా ఆర్తితో అలా చూసి అంబా అన్నా చాలు కృష్ణుడు వస్తాడు అంటే అక్కడ. అందుకే కృష్ణుడి యొక్క విగ్రహాన్ని, చిత్రాన్ని మీరు గమనించండి అమ్మా. 8 పెళ్ళిళ్ళు అవని, 80 పెళ్ళిళ్ళు అవని, ఒక్క తొండదండ పక్కనే ఓ గ్రూప్ ఫోటో. శ్రీకృష్ణుడితో పాటు ఉండే యోగ్యత ఒకే ఒక్కరికి, అది గోదేవతాభ్యో నమః. గోవు మాత్రమే ఉంటుంది అక్కడ, ఇంకెవరు. ఆ అదృష్టం గోవుకు పట్టింది. అందుకని మనం గోపూజ చేస్తాం, గోసేవ చేస్తాం. ఊరికే ఏదో మతపరమైన చిహ్నం కాదండి గోవు అంటే. ఎంత గౌరవం మనకి. భగవంతుడు పక్కన పెట్టుకున్నాడు, రుక్మిణీదేవిని పెట్టుకున్నాడా, సత్యభామను పెట్టుకున్నాడా, లేదా శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకంలాగా పెద్ద సెట్టింగ్ పెట్టుకోలేడా మొత్తం హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న సమేతంగా. ఏమీ లేదు, గోవు బేడా తప్ప. నాకు ఆ గోవు చాలంటే. గోపాలకృష్ణుడు, గోవిందుడు అంత ప్రాధాన్యం ఉంది కాబట్టి ఇక్కడ దేవతానీక బ్రాహ్మణ గోగణ ఆర్తికరణ నిర్వాణ సంధాయక. చివరికి ఈ సంసారంలో సమస్యల నుంచి కాపాడడం కష్టాలు కాదు అక్కడ, అంతిమంగా నిర్వాణం. నిర్యాణము అంటే మామూలుగా పోవడం, నిర్వాణము అంటే మోక్షం పొందడం. యావత్తుకి వావత్తుకి అంత తేడా ఉంది, భాష సరిగ్గా ఉండాలి. నిర్యాణం అంటే వారు నిర్యాణం చెందిన మోక్షం కాదండి అది. నిర్యాణం అంటే పైకి వెళ్ళారు అంతే, పాస్డ్ అవే అంటారు ఇంగ్లీషులో, అంతే. నిర్వాణం అని వావత్తు పెట్టామనుకోండి, మోక్షం పొందారని అర్థం. బుద్ధుని కారణంగా, బౌద్ధ మతంలో ఎక్కువ వాడతారు దీన్ని. హిందూ పూర్వం నుంచి వేదంలో ఉన్నది, భాగవతంలో ఉందిగా. భాగవత కాలం చాలా ముందు కదా, తర్వాత కదా బౌద్ధం అంతా. నిర్వాణ సంధాయక అంటే మోక్షాన్ని ఇస్తాడు. అంచేత ఇప్పుడు కూడా కుంతీదేవి ఏం కోరుతుందండి? ఆవిడ కోరిక చూడండి. స్వయంగా మేనలుడు, భగవంతుడు మేనలుడు అయితే, భగవంతుడు బంధువు అయితే ఏం కోరాడు? ఏవో కుటుంబ సంబంధమైన ఏవో కోరచ్చు కదా. పాండవులు జయమి, కౌరవులు ఓడిపోయేలా చేయి, నాకు వితంతు పెంచని రావట్లేదు, ఈ అడగచ్చుగా. కుంతీదేవి కూడా వితంతువేగా, అవేం అడగల. మరి ఏం కావాలి అత్త, నన్ను పిలిచావంటే నీకు మృక్యద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. నీకు నమస్కారం చేస్తున్నానయ్యా, ఈ భవబంధాలు తొలగించవయ్యా అని కోరిందమ్మా కుంతీదేవి. ఎంత జ్ఞానియో కుంతీదేవి, ఆలోచించండి. ఆడ మగ తేడా ఉంటుందండి జ్ఞానానికి. అందుకే నేను స్త్రీలు ప్రత్యేకంగా 40-50 ఏళ్ళు దాటిన వాళ్ళు మిమ్మల్ని మీరు కుంతీదేవిగా ఊహించుకుని రోజు కృష్ణుడు మీ మేనలుడుగా భావించి ప్రార్థన చేయండి అమ్మా, మోక్షం వస్తుంది. మళ్ళీ అక్కడికి చేరి మా కాళ్ళు ఇంకా నీళ్ళు వేసుకోవాలి, ఈ పాట పాడకండి ఇక్కడ, నీకు సంబంధం లేని విషయం అది. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదమన లోకావన దేవతానీక బ్రాహ్మణ గోగణ ఆర్తిహరణ నిర్వాణ సంధాయక నీకు మృక్యద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. ఉండి జీవితాన్ని గెలిచే మార్గం అది కేవలత్వం, అదే కైవల్యం. అందుకని పోతన గారు ఇన్ని పద్యాలు 9010 గజ్జి పద్యాలు ఎందుకు రాశారంటే కేవలత్వం కోసం, ఏకాంతం కోసం. నేనెవరో తెలుసుకుంటే అదే ఈ సమస్తం అని తెలుస్తుంది, ఇంకంతకంటే ఏమక్క. నాకేదో కొద్దిగా తెలిసింది, అది రూఢి చేసుకోవాలి కదా. అందుకోసం ఏం చేస్తున్నాడు? చింతించేదని. చింతన చాలా ముఖ్యమండి. చింతించడం అంటే బాధపడడం కాదు, ఆత్మవిచారం అంటారు. ఆత్మవిచారం నవవిధ భక్తి మార్గాల్లో చింతనం అనేది ఒకటి. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఆత్మనివేదనం అంటే చింతనమే. దానికి శుకుడే సుఖమహర్షి ఉదాహరణ. ఆత్మచింతన అంటే ఏది? ఆత్మ ఆత్మ అంటారు, ఏమిటిది? అదేమిటని ఆలోచించడం ఉంది. ఆలోచించేదేదో అది ఆలోచించు. ఎవరిని చింతిస్తున్నాడు? లోకరక్షైకారంభకు, లోకాన్ని రక్షించడం అనే ఒకే ఒక ఆరంభం, సంకల్పం కలిగిన వాడిని, భగవంతుడిని.
భక్తపాలన కళా సవరంభకం. అందుకే లోకాన్ని ఎందుకంటే రక్షించడం అంటే లోకంలో భక్తులు ఉన్నారు. అంతా దుర్మార్గులు ఉంటే ఆయనకి ఏం పని, వదిలిపారేసేవాడు వాళ్ళే పోతారులే. కానీ మనపోటుగాళ్ళు భక్తులు ఉన్నారు. మరి స్వామి నేను నిన్ను సేవిస్తున్నానయ్యా, నా జీవితం నాశనం అయిపోతుంది, నేనున్నాను నురుకు అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎందుకురా బాధపడతాను, భగవంతుడు స్మరిస్తున్నావు, నేనున్నాను కదా, నేను చూసుకుంటా, ఇలా తిప్పేస్తాను మొత్తం, ఏం పర్వాలేదు, నీకు అనుకూలంగానే జరుగుతుంది, కంగారు పడకు, అంత బాగా శుభంగా జరుగుతుంది అని తిప్పేస్తాడు. అంచేత మనం నిర్ణయాలు చేయలేనప్పుడు, సంక్లిష్ట స్థితికి లోనైనప్పుడు, ఆందోళనకు లోనైనప్పుడు ఒకటి చెయ్యగలిగింది ఏదో చేసి మిగిలిన సమయంలో నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః అయిపోయింది, అమ్మవారు చూసుకుంటాం. మన ఇష్టమైనది జరుగుతుంది అనుకోవద్దండి, పొరపాటు. మనకి ఇష్టమైనట్టు జరుగుతుంది అనుకోవద్దు, కానీ జరిగింది మాత్రం మంచిదే అవుతుంది ఖచ్చితంగా, మనం అంగీకరించగలగాలి. మనకిష్టమైనది జరగాలంటే పట్టుదలలు పెరుగుతాయి. అది జరగకపోవచ్చు, ఇంకోటి జరగ, కానీ అది మనకి మేలే చేస్తుంది, ఎందుకంటే మనం భక్తులం. నమే భక్త ప్రణశ్యతి, భగవంతుడు చేసిన వాగ్దానం, నా భక్తుడు నష్టపోడు, ప్రపంచం అంతా పోయినా సరే వాడి సంగతి నేను చూసుకుంటాను. భగవత్ స్మరణ అంత గొప్పది, అన్నీ చేస్తాం మనం, అదొక్కటి తప్ప. లోకరక్షయికారంభకు భక్తపాలన కళా సౌరంభకులు దానవోద్రేక స్తంభకు, దానవులు ఉద్రేకంతో రెచ్చిపోతూ ఉంటే ఆ ఉద్రేకాన్ని స్తంభింపజేసేవాడు భగవంతుడు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకి. ఈ పద్యంలో విచిత్రంగా పోతన గారు భాగవతంలో ఉండే ముఖ్యమైన ఘట్టాలన్నీ చెప్పేశాడు. ఏవి చెప్పాలో చెప్పేశాడు మనకి 7 రోజులు. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై, కైవల్యం గురించి తెలుసుకోవాలంటే మనం ఏకాదశ ద్వాదశ స్కంధాల్లో ఉండే ఉద్ధవ శ్రీకృష్ణ సంవాదం చెప్పుకోవాలి. సాధారణంగా సప్తాహాల్లో దాన్ని చెప్పరు, నేను అది చెబుతా. ఆ కైవల్యం పొందాలి అంటే అది తెలుసుకోవాలి, అది తత్వబోధ. కొంచెం జటిలమే, మనకి జటిలమైన దాన్ని పట్టుకోవడమే అలవాటు, పట్టుకోవాలి దాన్ని చెప్పాలి. ఊరికే టుంటములు ఆడించేసి వెళ్ళిపోవడం కాదు ఇక్కడ. ఇది మీకు ఎంత ఉపయోగపడుతుందో నాకు తెలియదు, కానీ నాకు ఉపయోగపడాలి చాలా, నా స్వార్థం నాకు చాలా ఉంది. అంటే నేను కొత్తవి చదవాలి, అర్థం చేసుకోవాలి, చెప్పాలి. ఆ కైవల్యం పొందాలంటే 11-12 స్కంధాల్లో శ్రీకృష్ణుడు యమునా నదీ తీరంలో చెట్టు కింద ఊరికే ఒక గురువుగారు, ఓ సాధువు కూర్చున్నట్టుగా కూర్చుని తన దగ్గర కింద కూర్చున్నటువంటి ఉద్ధవుడు అనే మిత్రుడికి మహోపదేశం చేస్తాడు, తత్వోపదేశం, బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. ఆ కథనే పోతన గారు సూచన, అది ముఖ్యం అన్నాడు, అందుకే మొదట్లో పెట్టాడు ఆయన. భాగవతం దేంతో మొదలవుతుందో ఆ ఘట్టాల వరుసలో విషయ సూచికలే రాయలేదు ఆయన. ఇది విషయ సూచిక కాదు, ఇది జీవితం అనే విషయాన్ని మొత్తం పోగొట్టే అమృతాన్ని సూచించే సూచిక. అందుకని ఈ పద్యం అమృత సూచిక, విషయ సూచిక కాదు. లోకరక్షయికారంభకు, లోకాన్ని రక్షించడమే అనే ఒకే ఒక సంకల్పం కలిగిన వాడు, అదే భక్త ప్రహ్లాద. దానవోద్రేక స్తంభకు, దానవుల ఉద్రేకాన్ని స్తంభింపజేయడం కోసం స్తంభం నుంచి వచ్చాడు, అదే భక్త ప్రహ్లాద. భక్తపాలన కళా సవరంభకున్ గజేంద్ర మోక్షం. లోకరక్షయికారంభకు 3-4 స్కంధాల్లో వచ్చే వరాహ అవతారం, ఈ అవతారాలన్నీ దశావతారాలను లోకరక్ష కోసమే కదా. భక్తపాలన కళా సవరంభకును, గజేంద్రుడు ప్రార్థిస్తే వచ్చి రక్షించాడు కదా, అదే భక్తపాలన కళ. ఆ పైన దానవోద్రేక స్తంభకు, దానవులు ఉద్రేకిస్తుంటే స్తంభం అని ఎందుకన్నాడు పోతన గారు, స్తంభం నుంచి పుట్టాడు నరసింహస్వామి. ప్రహ్లాద చరిత్ర అందులో సూచన. ఎప్పుడు మన కావ్య సంప్రదాయంలో ఒకటి ఏమిటంటే, ప్రారంభంలో చెప్పే నాంది పద్యంలో వస్తు నిర్దేశం జరగాలి. మీకు అన్ని కావ్యాల్లో, మరి కవిత్రయ భారతం దగ్గర నుంచి మనుచరిత్ర నుంచి ఇలా చివరి వరకు వచ్చిన చాలా కావ్యాల్లో 18వ శతాబ్ది వరకు వచ్చిన పద్యకావ్యాలన్నింటిలో ఈ సంప్రదాయం పాటించారు. నాంది శ్లోకంలో ఇష్టదేవతా ప్రార్థనతో పాటుగా వస్తువును నిర్దేశించాలి, అందులో ఏం చెబుతావో చెప్పాలి. అంటే ఎందుకో తెలుసా, ఒక రకంగా నన్ను అడిగితే అది చూసుకుంటాడు, ఇష్టమైన వాడు పుస్తకం చదువుతాడు, లేనివాడు వదిలేస్తాడు, గొడవలేదు. ఎందుకు వాడికి టైం వేస్టు, బాబు ఇందులో ఇది చెప్పదలుచుకున్నా అంటే గొడవలేదు. మన సినిమాలు అలా ఉండవు. ఇప్పుడు టీజర్ వేరు, టీజర్ వేరు, ఆ ముందు ఏదో చిత్రాలు వస్తాయి, అవన్నీ వేరు, అసలు సినిమా వేరు. ఈ టీజర్లు ఇవన్నీ బాగా ఆకర్షణీయంగా పెట్టేస్తారు, మొత్తం దుమ్ము రేపేస్తూ ఉంటాయి. వాళ్ళ మీద విమర్శలు, గొడవలు, కోర్టు కేసులు అన్నీ అయిపోతాయి. తీరా మనం 150 రూపాయలు పెట్టుకుని ఇంత పెద్ద పాప్కార్న్ డబ్బా పట్టుకుని అక్కడ కూర్చుంటే ఏమీ ఉండదు, ఏనుగు సామెతే. ఇదంతా ఎందుకు పెట్టాడు అంటే, ఇవాళ పత్రికల్లో చదివి ఒక నిర్మాత గారు, ప్రసిద్ధ నిర్మాత చెప్పాడు, ప్రచారం చిత్రం అలా పెట్టకపోతే ఎలా పెడతా ఉండరు నీ దుంపదగా, ఇదే రహస్యం అనుకున్నాను నేను. ప్రచార చిత్రం అండి, అది అలాగే పెడతాడు, ఎందుకంటే నలుగురు చూడాలి కదా. అది చెడ్డ పనైనా పర్వాలా, చర్చ జరిగినా వాడికి అది ఆసక్తి కలిగించడం కావాలి. మన పూర్వ కవులు, ప్రాచీన కవులు, ప్రబంధ కవులు, పురాణ కవులు ఈ దిక్కుమాలిన పని చేయలే. వాడు స్పష్టంగా చెప్పదలుచుకున్నది ముందు పద్యంలో చెబుతారు, బాబు ఇది ఉంది, నీకు ఇష్టమైతే చదువు, లేతే మాని, నువ్వు బాగుపడ్డం మాకు కావాలి, కానీ మా గ్రంథానికి ప్రచారం కాదయ్యా, ఇది వాళ్ళ త్యాగం.
వాళ్ళు తపించి రచించారు. ఇప్పుడు వాళ్ళు రచించి తప్పిస్తున్నారు అవార్డుల కోసం. అది తేడా. వాళ్ళు తపించి రచించారు. వాల్మీకి అనగా, వ్యాసుడు అనగా, పోతన అనగా ముందు తపించారు, తపస్సు చేశారు, తర్వాత రచించారు. ఇప్పుడు ముందు రచించేసి ఇన్ని పుస్తకాలు రాశాను నాకేమీ రాలేదు, చదివిన వాడికి వచ్చింది కడుపు నొప్పి, నీకెందుకు వస్తుంది? ఏమిటి వచ్చేది? ఏమి రాలేదుట. పాఠకులకు ఏమొచ్చిందని ఎవడు అడగడండి. వాడికి వచ్చింది కడుపు నొప్పి, తలనొప్పి వచ్చింది ఈ పుస్తకం చదివాక. దానికి వీడు మందు చెబుతాడా? మనకి కాశీనాథన్ నాగేశ్వరరావు గారిని మహానుభావుడు ఉండేవాడు. ఆయన మీద చెలోక్తుండేది. ఆంధ్రపత్రిక ఆయనే మొత్తం కనిపెట్టి నడిపించింది. అమృతాంజనం కూడా ఆయనే కనిపెట్టాడు. అందుకని చిలకమర్తి లక్ష్మీనరసింహ పంతులు గారు ఆయనకి సన్మానం జరుగుతుంటే మొహమాటం లేకుండా పద్యం చెప్పాడు. ఆంధ్రపత్రికనిచ్చి అమృతాంజనమిచ్చి ప్రజల తలనొప్పిని బాపిరేవాడు అన్నాడు. ఇది పొగడతో తిట్టో అర్థం కాలేదు. ఆంధ్రపత్రిక కనిపెట్టింది ఈయనే, అది చదవడం వల్ల తలనొప్పి వస్తుంది, అందుకని అమృతాంజనం కూడా ఈయనే కనిపెట్టాడు. సమాజం అంటే ఎంత బాధ్యత అన్నాడు. నాగేశ్వరరావు గారు వేదిక మీద ఉండి పాపం నేను నవ్వాలా ఏడవాలా అనుకున్నాడు. నేను నిజమే చెప్పాను కదండి, రెండూ మీరు కనిపెట్టారు కదా అన్నాడు. అలాగే ఒక్కో పుస్తకం చదివితే తలనొప్పి వస్తుంది అనుకున్నప్పుడు ఏం చేయాలి? రచయిత గారు తలనొప్పి మీద కూడా కనిపెట్టాలి. ఈయనకి ఏమొచ్చిందని ఆలోచిస్తారండి ప్రతి కవి, ప్రతి రచయిత. ఈ పుస్తకం వల్ల లోకానికి ఏమొచ్చింది, నా పుస్తకం వల్ల లోకానికి మేలు జరిగింది, నా ప్రవచనం వల్ల లోకానికి మేలు జరిగిందని చెప్పగలిగితే వాడు కవి, వాడు ప్రవచనకర్త. నాకు మేలు జరగడం ఏంటంటే జరుగుతూనే ఉంటుంది. ప్రవచనం వల్ల ఇంతమందిలో మార్పు వచ్చింది, మంచి మార్పు వచ్చింది. అది కూడా ఉన్నవాళ్ళు చెడిపోవడం కాదు, మంచి మార్పు వచ్చింది. వాళ్ళ జీవితంలో కష్టాలు తొలగాయి, ధైర్యంగా ఉన్నారు అని నేను చెప్పగలిగితే నా జన్మ సార్థకమే. లేదా దేనికి ఇవన్నీ ఇక్కడ? అది ఎవరికి వారే ఆలోచించుకోవాలి. అందుకని దానవోద్రేక స్తంభకు ఇలా ముఖ్యమైన ఘట్టాలన్నీ చెబుతూనే ఇప్పుడు చూడండి అసలైన రహస్యం చెబుతున్నాడు. ఏది తెలుసుకుంటే మనం కమటంపు నివృత్తి తాబేలులాగా మనస్సును లోపలికి లాక్కోగలుగుతామో అది చెబుతున్నాడు. కేళిలో అలవిలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు. శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శయనించి ఉన్నట్ట. అనంత పద్మనాభస్వామి ఉంటాడే తిరువనంతపురంలో, అలాగే లక్ష్మీదేవి పాదాల దగ్గర ఉంది. ఈయన సరదాగా అలా లక్ష్మీదేవికి చూశాట. ఎలా చూశాట? కేళిలోల సరదాగా చూశాట. భార్యకేసి భర్త చూడడంలో, భర్తకేసి భార్య చూడడం ప్రత్యేకమైన ఉద్దేశాలు, పంచవర్ష ప్రణాళికలు ఉండక్కర్లేదు, ఊరికే చూస్తారు. కానీ ఆ చూపులో అనేక సంకేతాలు ఉంటాయి, వేదిక మీద చెప్పేవి కావు. అది భార్య అర్థం చేసుకోవాలి, భర్త అర్థం చేసుకోవాలి. అందుకని కాగితాల మీద రాసి ఇవ్వరు విషయాన్ని. కేళిలో లవిలస దృగ్జాల సంభూత, సరదాగా విలాసంగా లక్ష్మీదేవి కళ్ళల్లోకి చూశాట, అంతే. సంభూత నానా కంజాత భవండ కుంభకు శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవభయకరం సర్వలోకైకనాథం. అలా ఒక్కసారి ఆవిడకేసి చూశాట, అంతే. ఈ బ్రహ్మాండాలన్నీ పుట్టాడు. ఇదేమిటండి ఆయన సినిమానా, మాయా? ఎలా నమ్ముతారండి దీన్ని? పక్కా శాస్త్రీయంగా రుజువు చేస్తామండి పురాణాలని, పక్కా శాస్త్రీయంగా, గొట్టాలు గొడుగులు ల్యాబొరేటరీతో సహా. ఇది పక్కా. ఇది చాలామంది ప్రశ్నిస్తారు, ఏమంటే ఈ సృష్టి ఎలా ఏర్పడిందండి, అసలు ఈ జీవితంలో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే కర్మఫలం అమ్మ అంటారు కదా. మరి ఈ సృష్టి ప్రారంభించినప్పుడు ఏ జీవులకి ఏ కర్మఫలము ఉండదు కదండి, వాళ్ళు ఎలా మొదలైందండి చెప్పమన్న సమాధానం ఎవరినైనా, ఏ తత్వవేత్తన ప్రపంచం మొత్తం మీద ఓన్లీ భాగవతం, ఓన్లీ వ్యాస మహర్షి చెప్పిన మాట. దాన్నే పోతన గారు చెప్పాడు ఇక్కడ. ఈ ప్రశ్నకి ఎంత తత్వవేత్త అయినా, ఎంత జ్ఞాని అయినా జవాబు చెప్పడం కష్టం అండి. సృష్టి ఎలా ఏర్పడింది చెప్పమని. ఏర్పడిన సృష్టి ఎలా ఉంది, దాంట్లో సుఖం ఉందా, దుఃఖం ఉందా, ఇవన్నీ వేరే విషయాలు, అది చెప్పచ్చు. అసలు ఎలా ఏర్పడింది? మామూలుగా మనం ఏం చెప్పొస్తామంటే మన జీవితం అంటే మా అమ్మా నాన్న నుంచి వాళ్ళు ఎలా వచ్చారు, సరే వాళ్ళ అమ్మా నాన్న పోని, సృష్టికి కూడా అమ్మా నాన్న ఉండాలి, లేదు ఒకడే ఉన్నాడు, ఇద్దరు లేరు అక్కడ. అమ్మ అనేది నాన్నలోంచే వచ్చింది ఒక భాగం, విష్ణువులోంచే లక్ష్మి వచ్చింది, శివుడిలోంచే పార్వతి వచ్చింది, అందుకే అర్ధనారీశ్వరుడు. మొత్తం ఉన్నది ఒకే తత్వం. అదే ప్రకృతి పురుషుడు అని విడిపోయింది. మూలం అందుకే పురుషుడు, అందుకే పురుష సూక్తం ఉంటుంది, ప్రకృతి సూక్తం ఉండదు. ఆ పురుషుడి నుంచి ప్రకృతి విడింది. ఎందుకు విడింది? సృష్టి జరగాలి కాబట్టి. అది బాగానే ఉంది. మూల సృష్టికి మూలం ఏమిటో తెలియనప్పుడు ఈ సృష్టి ఎలా ఏర్పడింది అంటే, నీ కళ ఎలా వచ్చిందో అర్థమైతే సృష్టి ఎలా వచ్చిందో అర్థమవుతుందని చెప్పింది భాగవతం. వేదం చెప్పిన మాట ఇది. కళ అర్థమైతే సృష్టి అర్థమవుతుంది. మనం పడుకున్నామండి, రాత్రి భోజనం చేసి కాసేపు దొల్లాం, అటు ఇటు పడుకున్నాం. కళ ఎలా వచ్చిందో కనిపెట్టండి అమ్మ ఎవరైనా.
మనం చాలామంది అజ్ఞానంతో చేసే పని ఏమిటంటే కళ ఎలా వచ్చిందని ఆలోచించడం మానేసి నాకు చీపురుగట్ట కళలోకి వచ్చింది ఏమవుతుందో తీసుకుని నీ మొగుడిని కొడతావు, ఏం కంగారు పడకు, పెద్ద విషయం అది, ఉన్నది కళలోకి రాదా. ఇంకొకళ్ళు అయితే నాకు లక్ష్మీదేవి కళలోకి వచ్చేసింది, ఏమీ లేదు, పని మనిషి పొద్దున్నే కొట్టేస్తుంది, చేసుకో, అదే లక్ష్మి. నీవు లక్ష్మీదేవి కళ్ళలోకి వచ్చినా లక్కపెడత కళ్ళలోకి వచ్చినా జరిగేది ఏమీ లేదండి. ఈ అజ్ఞానం వదిలిపెట్టండి. దుస్వప్నాలు సుస్వప్నాలు గంటల పంచాంగంలో ఉంటాయి, ఇవన్నీ చూడకూడదండి, బుర్రపాడైపోతుంది. ఈ కళలు బల్లిపాట్లు పిల్లి శకునాలు మన జీవితాన్ని నిర్ణయిస్తామండి. బుద్ధుండి మాట్లాడుతున్నావా? అసలు నీ జీవితాన్ని నువ్వు నిర్ణయించుకోలేవా? మంచి చెడ్డ నీకు తెలియదా? అంత జడ పదార్థానివా? నీకు వచ్చిన కళ, నీకు ఎదురైన మనిషి, పొద్దున్నే ఎవడో తుమ్మిన తుమ్ము, వాడు ఎవడో దగ్గిన దగ్గు నీ జీవితాన్ని నిర్ణయిస్తాయా? అసలు విన్నెముకుందా మనకి? ఎక్కడ శాస్త్రాల్లో లేవండి. తర్వాత పుట్టుకొచ్చేయండి ఇవన్నీ వ్యాపారాల కోసం. ఇప్పుడు వాటితో కోట్ల వ్యాపారం జరుగుతుంది, కోట్లే. చేతిలో గీతలను బట్టి చెప్పేస్తాడు ప్రతివాడు జాతకం. మీరు చూసుకోండి అమ్మా, కోతి దొరికితే కోతిని చూడండి, కోతికి చేతిలో గీతలు ఉంటాయి, దానికి చెప్పమానండి. ప్రతి జంతువుకి చేతిలో గీతలు ఉంటాయండి, దీన్ని బట్టి జాతకాలు చెప్పేస్తారండి. ఎందుకు వస్తాయో తెలిసేవి ఇప్పుడు మీకు రుజువు చేయించండి. ఇలా ముడవండి ఒకసారి, ఎక్కడ మీ చెయ్యి ముడుచుకుందో అక్కడే గీతలు ఉంటాయి, గమనించుకోండి. ఇంకో చోట ఉండవు. ఎక్కడ బాగా ముడుచుకుందో అక్కడే ఉంటాయి గీతలు. ఇగో ఇక్కడ ముడుచుకుని చూడండి, ఇక్కడ ఉంది గీత. తల్లి కడుపులో శిశువు ఇలా ముడుచుకుని ఉంటాడండి, ఆ చర్మ నిర్మాణంలో గీతలు ఏర్పడ్డాయి. దాన్ని బట్టి జాతకాలు నిర్ణయిస్తానంటే దేవుడు కాపాడాలి ఈ ప్రపంచాన్ని. కానీ ఎంత మాయ జరుగుతుందో మీకు అందరికీ తెలుసు. ఇక్కడ గుర్తులను బట్టి పిల్లలు ఉంటారట, ఈ గుర్తులను బట్టే ఇంకోటి గట్టిగా గెలుకుంటే ఇంకోటి పడతాడు ఇప్పుడు 60 ఏళ్ళకి. మొత్తం చెప్పేస్తారండి ఇలాగా గుప్పిట్లో జాతకం. ఏం బుర్ర లేదా? చెప్పేవాడు చెబుతాడమ్మా, వాడికి డబ్బులు కావాలి, మనం పిచ్చి వదవలం కావాలి, మనకి బుర్ర లేదా? ఇవన్నీ నమ్మడమును ఇప్పుడు పైకి 60 పూర్వకాలం వాళ్ళు నమ్మితే లేదండి. నేను బాధతో ఎందుకు చెబుతున్నానంటే 25 ఏళ్ల పిల్లలు వీటిని నమ్ముతారండి. దేశం ఏమైపోవాలి? నీ మీద నీ విజ్ఞానం మీద, నీ ప్రజ్ఞానం మీద, నీ శాస్త్రీయ జ్ఞానం మీద ఈ దేశం అంతా ఆధారపడి ఉందయ్యా ఓ యువతి, ఓ యువక. మీరు నమ్మడం ఏంటి? బుద్ధి ఉందా లేదా? వాళ్ళకే వస్తున్నాయండి ఈ పిచ్చి నమ్మకాలన్నీ. అంటే వాళ్ళని జరగొట్టేసాం మనం పూర్తిగా. వాడి నిర్ణయం వాడిని తీసుకోండి ఎవరు, వాడి మాట వాడిని మాట్లాడేవారు. ఇలా ముడిచి చూసుకోండి, మీకు అర్థమైపోయింది. ఎక్కడెక్కడ వేళ్ళు ముడుచుకున్నాయో, ఎక్కడెక్కడ గుప్పుడు ముడుచుకుందో అక్కడ ఈ కణుపులు కూడా అంతేనండి. ఊరికే లెక్కటి ముందుకు పనికొస్తాయి అంతే. ఇక్కడ ముడుచుకుందో అక్కడ వస్తాయి. తల్లి కడుపులో బిడ్డలా ముడుచుకుని ఉంటాడు, అప్పుడు ఏర్పడ్డాయి. చర్మం ఏర్పడలేదు, అలాగే గీతలు ఏర్పడ్డాయి. దాన్ని బట్టి ఇది భార్య రేఖ, ఇది భర్త రేఖ. ఇంకెవరైనా 2-3 ఉంటే వారి రేఖలు మరి ఎలా చెప్పేస్తారు? అంటే బయటపడని రేఖలు కొన్ని ఉన్నట్టే బయటపడని వ్యవహారాలు కొన్ని ఉంటాయి. అందరికీ రేఖలు గీసి పారేశారు. చివరికి రేఖే గణితం అయిపోయింది ప్రపంచం. ఈ పిచ్చి నమ్మకాలు వదిలిపెట్టాలి. అసలు తత్వం ఎక్కడ ఉంటుందా? జీవితం ఒక కళ, ఇది గ్రహించే దమ్ముందా? ఒప్పుకోం మనం. కళ ఏంటండి? అయ్యి బాబాయ్, కళే మరి. నువ్వు పడుకున్న తర్వాత నీ కళ ఎలా వస్తుందో ఆలోచించాలంటే ఏం చేయాలి? కళలోకి ఎవరు వచ్చారు? కుక్కలు రావచ్చు, కోటీశ్వరుడు రావచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్, తీసిపారాయి. ఆ విషయం కాదది. వాడు వచ్చాడు వీడు వచ్చాడని చెప్పొద్దు. ఆ కళలో ఆ రూపం ధరించింది ఎవరు? ఇది ఆలోచించాలి. ఇది విజ్ఞానం, ఇది పరిశోధన. నువ్వా కాదా? పడుకున్న జీవుడా కాదా? కుక్క అవనేయండి, కోటీశ్వరుడు అవనేయండి, శ్రీ వెంకటేశ్వర స్వామి అవనేయండి, వేరుశెనక్కాయలు అమ్ముకునేవాడు అవనేయండి. ఎవరు ఆ రూపం ఎవరు ధరించారు? ఈ పడుకున్నవాడా కాదా? కేళిలో లవిలస దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు. ఒక జీవుడు పడుకున్నప్పుడు కలగని తానే పురుషులై, తానే స్త్రీలై, తానే చెట్టై, తానే పుట్టై, తానే చెరువై, తానే చేమై, సమస్త చరాచర జీవరాశుల రూపాలు తానే ధరించి, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, డైలాగులు అన్నీ తానే రాసేసుకుని, అన్ని పాత్రల మాటలు తానే మాట్లాడేసి, ఓ అరగంట పోయాక మన బయటకు వస్తున్నాడే, భార్య పక్క నుంచి లేపితే పలవరించారు, లేవండి కాస్త మంచినీళ్ళు తాగండి అంటే. ఒక జీవుడు తన కలలో ఇంత ప్రపంచాన్ని సృష్టించుకోవడం సాధ్యమైనప్పుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో కూర్చొని ఈ ప్రపంచాన్ని మొత్తం సృష్టించారంటే అబద్ధం ఏదైనా ఉందా? పక్కా నిజం, పక్కా నిజం. జరుగుతున్నది ఒక కళ. అందుకే జీవితంలో పరిణామాల పట్ల రాజీ పడాలి. ఇది కళ కాబట్టి. ఇలా జరగాలని పట్టద్దు, అలా జరగదు. జరగనున్నది ఎట్లునూ జరగక మానదు.
జరగకూడనిది ఎంత ప్రయత్నించినను జరగదు. కావున మౌనముగా ఉండుటయే శ్రేయస్కరము. రమణ మహర్షి ఇందుకోసం చెప్పాడు అన్నమాట. నీ పాత్ర తక్కువైనప్పుడు ఆ వ్యవహారంలో నువ్వు అక్కడ ఉండు, పలకుండా కూర్చో, మాట్లాడక. తెలంగాణలో అంటారు కదా, చప్పుడు చేక కూర్చో అలాగా చప్పుడు చేక. ఊరికే చప్పుడు చేసేసి మధ్యలో వాయించేస్తే అవతల ఏమవుతుంది? అన్నమాచార్య కీర్తనలోకి వచ్చి చెప్తారు, తనంత తాను రకున్న దైవము తోడవును, తనంత తాను రకున్న దైవము తోడవును, కినిసిత బదరితే కిందు మీదవును. తనంత తాను రకున్న దైవము తోడవును, కినిసిత బదరితే కిందు మీదవును. వ్యవహారం జటిలంగా ఉన్నప్పుడు ఏం పరిష్కరించాలో ఎలా చేయాలో తెలియనప్పుడు ఊరుకోవయ్యా మహానుభావ, ఏం చేయకు, మాట్లాడకు, నీ ఇష్టమని చెప్పు, భగవత్స్మరణ చెయ్యి, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. చాలా సంతోషిస్తాం మనం, అయిపోయి ఇలా అయిపోయింది ఒకటి అనుకుంటాం, మంచి జరుగుతుంది. అది కినిసిదా బదరితే మనకేదో కోపం వచ్చేసి గంతులు వేసేసామనుకోండి, కింది మీద అయిపోతుంది వ్యవహారం, ఇంకేం సరిచేరింది దాన్ని. ఇల్లు పీకేసాం, పందిరి వేసేసాం, ఇప్పుడు ఎవడిస్తా డబుల్ బెడ్రూమ్ హౌస్. అంచేత ఇల్లులో ఉండలే, కానీ అలాగా అంటే ఏమిటి, మన పాత్ర ఉంది అంతవరకే నిర్వర్తించి మనం పక్కకి తప్పుకోవాలి. తర్వాత కథ వారిష్టం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఇది జీవితాన్ని కలగా మీరు భావించినప్పుడే సాధ్యమవుతుంది. ఇది నిజం, ఇది వాస్తవం, నా జీవిత లక్ష్యం, నా పిల్లలందరూ ఎలా ఉండాలి, మా ఆవిడ ఎలా ఉండాలి, మా ఆయన ఎలా ఉండాలి, మా పుట్టింటి వాళ్ళు మా పుట్టింట్లోనూ నా పెత్తనమే నడవాలి, అత్తారింట్లోనూ నా పెత్తనమే నడవాలి, మా ఆడపడుచు మా ఇంటికి రావద్దు, నేను మాత్రం మా పుట్టింట్లో మకాం పెట్టాలి. నమశివాయ, 2 కుటుంబాలు కూలిపోతాయి. ఇక్కడ ఆడపడుచు వస్తేనేమో మనం ఇంట్లోంచి వెళ్ళిపోతాం బయటికి, వంట ఉండాలని, మన తమ్ముడి ఇంటికి వెళ్ళి మనం కూర్చుంటాం. అంటే 2 చోట్ల మనమే. తండ్రి ఆస్తి కొట్టేస్తాడు ఇక్కడ, అక్కడ మళ్ళీ మామగారిని ఆస్తి అడుగుతాడు. 2 ఆస్తులు మనకు కావాలి. ఇక్కడ ఇచ్చాడు కదా ఈయన, సరిపోదు, అది కూడా కావాలి. నువ్వు వెళ్ళి పట్టుకురా, నువ్వు వెళ్ళి పట్టుకు, అప్పుడే అదనపు కట్నం కోసం వేధింపులు అన్నీ వస్తాయి. లేకపోతే ఈ పిల్ల ఎక్కువ, మళ్ళీ నీకు కట్నం దీనికి పని లేక నీ మొహానికి ఎందుకు వస్తున్నాయండి వేధింపులన్నీ? ఆ పిల్ల లక్ష్మీదేవి కదమ్మా, కట్నం ఏమిటి అర్థం లేనమాట. కట్నాలు కాపురాలు నిలబడతాయా? అసలు కట్నమే దండగంట, అదనపు కట్నట్టు మళ్ళీ. దీనికోసం ఆ పిల్లని ఏదో చేసేయాలా? 25 ఏళ్ళు ఎక్కడో పెరిగి మన ఇంటికి వచ్చిందే కాపురానికి, మనందరం కలిసి ఆ పిల్లని మనలో చేర్చుకుని హాయిగా నేను నీకు తల్లినమ్మా తండ్రినమ్మా అని చెప్పాలి. అవతల వాళ్ళు వదిలేసి వచ్చింది కదండి, ఇక్కడ ఉండాలి కదండి. భర్త తరఫు వాళ్ళని నమ్ముకుని గోత్రం మారిపోతుంది కదా. మరి ఆ పిల్లకి ఎంత ధైర్యం కలిగించాలి మనం? ఇలా వీళ్ళు ఆలోచించి, అలాగే ఇదే పద్ధతిలో ఆ కోడలో కొడుకో కూతురో అల్లుడో కొమ్మో ఎవరైనా ఆలోచిస్తే తగాదాలు ఎందుకుంటాయి? ఎప్పుడు ఆలోచించగలుగుతాం? ఇది నిజం కాదు, ఇది మిథ్య, ఇది కళ. గడిచేది గడవని ఏముంది ఇందులో, రేపు ఎల్లుండో పోతాం, నిన్న ఎవడో పోలా, అలాగే రేపు మనం పోతాం, ఏమిటట అని తేలిగ్గా తీసుకుంటే హాయిగా ఉంటాం. ఎందుకంటే ఈ సృష్టి చాలా తేలిగ్గా హాయిగా కేళిలోల ఆటగా శ్రీ మహావిష్ణువు ఊరికే అలా లక్ష్మీ బాగున్నావా అని చూశాట అంతే. ఆ చూపులోంచి లోకాలు పుట్టాయంటే చూపులోంచి ఏం పుడుతుందండి? చూసిందే కళ్ళలోకి వస్తుంది కదండి. అందుకే కొందరు ఏమంటారు, పగలు చూస్తే రాత్రి కళ్ళలోకి వచ్చే రకం అంటారు. కొన్ని ఆకారాలు పగలు చూస్తే రాత్రి కళ్ళలోకి వస్తాయి. అంటే చూసిందే వస్తుంది, చూడంది రాదు కదా. అంటే చూపుల్లోంచి ఏదైనా పుట్టింది అంటే కళగా ఈ ప్రపంచం అంతా పుట్టింది. ప్రపంచమే కళ అయినప్పుడు నీ జీవితం, నా జీవితం, నువ్వు సాధించిన అభివృద్ధి, నేను సాధించిన అభివృద్ధి, నువ్వు మండల పరిషత్ ప్రెసిడెంట్ అవ్వడం, నేనేమో ఎంపీ అవ్వడం, ఇవన్నీ పెద్ద విషయాలు నాయన. ఎందుకు కొట్టుకు చచ్చిపోతావు దానికోసం? ఎవడో ఒకడు అవుతాడు, ఏదో దేశం బాగుంటే చాలు కదా మనకి. దీనికోసం ఎంత కొట్టేసుకోవాలా? పదవులు సహా పెదవులు సహా ఏ వ్యామోహం కలిగినా ఈ వాక్యం ఒక్కటి పనిచేస్తుంది, కేళిలోల. ఇది క్రీడ. దిస్ ఈజ్ సింపుల్ ఏ ప్లేట్. ఇది ఒక ఆట, ఆడుకో, వదిలేసేయి, పట్టుదలకు పోక. ఆట అన్నాక ఎవడో ఒకడు గెలుస్తాడు, ఇద్దరు గెలవరు. ఇద్దరు గెలిస్తే ఆట ఎందుకు? ఎవడో ఒకడు గెలుస్తాడు, రెండో కూడా తట్టుకోవాలి. నానాకంజాత భవండ కుంభకు. ఇప్పుడు చూడండి, మహానందాంగనాడింభకుని ఇంకో ఘట్టం పెట్టాడు ఇందులో. మహానందాంగనాడింభకం. మహానందాంగన అంటే నందుని భార్య యశోద. యశోదకి డింభకుడు. డింభకుడు అంటే చిన్నపిల్లాడు, డింభక అంటారు. డింభకుడు అంటే పసిపిల్లాడు. నందాంగన డింభకుడు ఎవరండి? యశోద తనయుడు కృష్ణుడు. అంటే కృష్ణలీలని ఇందులో ప్రధాన ఘట్టం, అది కూడా చెప్పుకోవాలి తప్పదు.
ఇందులోనే మళ్ళీ ఏం చేశాడు పోతన గారు? సవన దీర్ఘ సంధి చేశాడు. మహా ఆనందాంగనాడింభకున్. మహానందాంగన అంటే సమాసం, మహా ఆనందాంగన అంటే సంధి, సవన దీర్ఘ సంధి వచ్చింది. సంధి చెబితే ఒక అర్థం, సమాసం చెబితే ఒక అర్థం. ఎవరికి సాధ్యం అవుతాయండి? మహాకవులకు తప్పవి. వ్యాకరణం ఎంత తెలవాలి? ఒక సంధిలా ఒక అర్థమా, సమాసంలా ఇంకో అర్థమా? ఇప్పుడు తెలుగులో సందులు సమాసాలు ఎందుకు అవసరమో తెలియట్లే. సంధిగా ఉంటే ఒక అర్థం, మహా ఆనందాంగన అని అర్థం వస్తుంది. సమాసం అయితే మహత్తరమైన నందుని యొక్క అంగన, యశోదాదేవి అని అర్థం వస్తుంది. అప్పుడు మహత్శబ్దం విశేషణమైంది. మహా ఆనందంలో కూడా విశేషణమే, కానీ సంధి జరిగింది అక్కడ. ఆనందాంగనాడింభకుని. ఎవరు ఆనందాంగన? ఎవరండి? సృష్టికి మూలమైన పరబ్రహ్మ పదార్థమే ఆనందం. దాన్ని అంగన అన్నాడు ఇక్కడ. అంగన అంటే స్త్రీ. స్త్రీ నుంచే ఏదైనా పుడుతుంది కాబట్టి, త్రిగుణాత్మకమైన స్త్రీ ప్రకృతి నుంచే ఏ శరీరమైనా పుడుతుంది కాబట్టి ప్రకృతిని మొత్తం ఆనందాంగన అన్నాడు. ప్రకృతి మూలమైన పరమాత్మ ఆనంద స్వరూపం ఉండడానికి మనకి వేదం ప్రమాణం అండి. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందాధ్యేవ జాతాని జీవంతి ఆనందం ప్రయంత్యభిషం విశంతీతి. ఆనందం నుంచి ఈ జీవులన్నీ పుడుతున్నాయి, ఆనందం వల్లనే వృద్ధి పొందుతున్నాయి, ఆనందంలోనే తిరిగి లీనమవుతున్నాయి. ఎందుకయ్యా నువ్వు కంగారు పడిపోతావు ఆనందంగా ఉండక? అందుకే ఆనందం వేరు, సంతోషం వేరు. ఒక చిన్న వ్యవహారం వల్ల మనకు కలిగే సుఖం సంతోషం, దానివల్ల విషాదం కూడా కలగచ్చు. సంతోషం, విషాదం, ఈ రెండిటికి అతీతమైంది ఆనందం. ఒక భారం తీరింది, ఒక బరువు వదిలింది, ఒక బాధ్యత వదిలింది, ఇది ఆనందం అండి. సంతోషము కాదు, విషాదము కాదు. ఆ బాధ్యత అలా వదిలిపోవడంలో మనకు కొంత బాధ ఉండొచ్చు, కొంత సంతోషం ఉండొచ్చు. ఈ రెండిటికి మూలంగా అసలు ఒక బరువు వదిలింది కదా, ఒక బాధ్యత వదిలింది కదా, ఇది ఆనందం అండి. సరుకు వ్యాపారస్తుడు సరుకు అమ్ముకోవడం మొదలుపెట్టిన తర్వాత కొంతవరకు వచ్చాక మీరు గమనించండి, ఆ చివరి దశకు వచ్చేసరికి ఆకుకూరల వాళ్ళు కూడా పట్టుకెళ్ళిపో, మొత్తం 10 రూపాయలు పట్టుకుపో అంటాడు. కూరగాయల సంతలో పట్టుపో 10 రూపాయలకి. ఎందుకని? ఏదో ఉన్నాయి, పుచ్చు చచ్చు, వదిలిపోతే చాలు. ఆ కూరగాయలు ఆవిడ ఏమనుకుంటుందంటే, వదిలిపోయింది లేదు గొడవ, మళ్ళీ ఇదంతా మోసుకెళ్ళక్కర్లేదు, 10 రూపాయలు తక్కువ ఎక్కువ, ఇది ఆనందం. అదే ఆ కాస్త తోటకూర ఎవరో ఒక ఆవిడకి 10 రూపాయలకి అమ్ముదామంటే ఆ 20 రూపాయలు చెప్పిన ఆవిడ కొనుక్కుందనుకోండి, అది సంతోషం. 10 రూపాయలు ఇస్తారనుకున్నాను, 20 రూపాయలు ఇచ్చారు, అది సంతోషం. ఇంకోటి 20 రూపాయలు అంటే 10 రూపాయలే ఇస్తాడు, అది విషాదం. కానీ ఈ వదిలిపోవడం అనేది ఉందే, కూర మొత్తం చివరిలో మొత్తం స్టాక్ క్లియరెన్స్ సేల్ అంటారు. స్టాక్ వదిలించుకుందుకు సేల్ పెడతారు. అందులో మంచి చెడ్డ చూడడానికి పట్టుకెళ్ళి తూకంలో ఇచ్చేస్తారు. బట్టలు కూడా తూకమే, కేజీ లెక్క. మామూలుగా ఏమంటే చీరలు అలా ఇస్తారండి, తూకం ప్రకారం. ఎలా ఇస్తారండి? మనిషిని కూర్చోమంటారు అక్కడ తూకం అని. ఆవిడ ఎన్ని కేజీలు బరువు ఉందో చూసి చీర రేటు చెబుతారు. స్టాక్ వదిలిపోవాలంటే ఏం చేస్తారు? బట్టలు తూకం వేసేస్తారు. ఇది ఇప్పుడు ఈ చిన్న ఉదాహరణ ద్వారా మీరు సుఖ దుఃఖాలకి ఆనందానికి తేడా గమనిద్దాం, గ్రహించవచ్చు తేలిక. మనకేదో కొంత లాభం వచ్చింది అనుకోవడం, దానివల్ల కలిగేది సుఖం. అయ్యో నష్టం వచ్చింది అనుకోవడం దుఃఖం. లాభమో నష్టమో కానీ వదిలిపోయింది కదా, అది ఆనందం. అంచేత జన్మ వదిలిపోవాలి. లాభము నష్టము సమస్య కాదు, జన్మ వదిలిపోవాలి. పరీక్షిత్తులాగే వదిలిపోవాలి. ఆ వదిలిపోవడాన్ని శుభంగా భావించాలి, కానీ అశుభంగా ఎలా భావిస్తారండి మానవులు స్వార్థం కాకపోతే? ఈ మాత్రం ఎవరింట్లో అశుభం కీడు జరిగిన అశుభం అంటారు వెంటనే. ఎవరన్నా చనిపోగానే చూడ్డానికి కూడా వెళ్ళరు, పరామర్శ కూడా చేయరు. ఇక మోత సంగతి సరే, శవాన్ని మోసేవాడు దొరకడమే లేదు అసలు. బంధువులు కూడా రావడం లేదు. పెళ్ళికైతే మాత్రం పిలవకుండా వచ్చేస్తారు. ఒకవేళ ఎవరినైనా పిలవడం మనం మర్చిపోతే, పెళ్ళైపోయిందా మమ్మల్ని పిలవలేదు ఏమిటి, ఇప్పుడు ఈ పిలవపోతే నీకు నష్టమేంటి, అయిపోయింది కదా, చెప్పాం కదా, ఇట్ ఈజ్ నోటీస్, తీసేయి, నన్ను పిలవాలా. అది ఎవరైనా పోయారనుకోండి, ఇంట్లో పిలిచేది కాదండి, రావాలి, రారండి. వద్దాం అనుకున్నాం కానండి, మంగళవారం అయితే ఏమైంది నాకు అర్థం కాదు. మంగళవారం ఎవడో పోడా? మంగళవారం మారుగోరుతుంది. మంగళవారం అనేది ఎందుకు వచ్చింది? ఎందుకంటే వెనకాల జ్యోతిష్ శాస్త్రం ఉందండి, కొంత శాస్త్రం ఉంది కదా, దాన్ని మరీ పెంచద్దు. మీకు రోడ్డు ప్రమాదాలు గమనించండి, మంగళవారం ఎక్కువ జరుగుతాయి. రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు రోజు జరగడమే అనుకోండి, కానీ మంగళవారం ఎక్కువ జరుగుతాయి. సత్యనారాయణ వ్రతాలు రోజు జరుగుతాయి అన్నవరం గుళ్ళో, ఏకాదశి నాడు ఎక్కువ జరుగుతాయి, అదే అంతే. అంతే కదా, రోజు జరుగుతాయి కానీ ఏకాదశి నాడు ఎక్కువ జరుగుతాయి. రోడ్డు ప్రమాదాలు మంగళవారం ఎక్కువ జరుగుతాయి. ఎందుకు తెలుసా? మంగళవారం అంటే కుజగ్రహం, కుజదోషం అంటారు. కుజ ప్రభావం మొత్తం భూమండలం మీద ఉంటుంది. ఆ రోజు వాహనాన్ని బాగా జాగ్రత్తగా నడపాలి. మనమేం కుజగ్రహానికి అతీతమేం కాదు కదా.
ఈ జ్యోతిష్శాస్త్రం చేతిలో గీతలు లాంటిది కాదు. దాన్ని ఖండించిన నేనే దీన్ని సమర్థిస్తున్నా. శాస్త్రమే, నమ్మకమే. అది వేరు, ఇది వేరు. జ్యోతిష్శాస్త్రం అంటే నాకు అత్యంతమైన గౌరవం. అది నవగ్రహాలు, అది లెక్క, ఆ పరిణామాలు వేరు, దాని ప్రభావం వేరు. అది కూడా ఎలా ఉంటుంది? ఇంక మంగళవారం అనగా ఇంటి నుంచి కదలడం, మీరు ఆఫీస్కి వెళ్ళరా, ఏమిటి చంపేస్తారు, ఉద్యోగం తీసేస్తారు. జాగ్రత్తగా వెళ్ళు, మానేస్తానంటే అలాగా. కాస్త వేగం తగ్గించు, కొంచెం బ్రేక్ వేస్తూ ఉండాగు. ఇది కొంచెం పరిశోధనలోనే తెలిసింది, ఒక సర్వే ద్వారా తెలిసిన విషయం. మంగళవారం జరుగుతుంది. అందుకని సహజంగా మంగళవారం ఎవరన్నా పోతే ఆ మంగళవారం దోషం అంటే ఈ ప్రమాదం కారణంగా ఇంకొకరు పోతే మంగళవారం మారుకూరుతుందనే మాట వచ్చింది. ఇంక దాన్ని మనం పెద్ద సెంటిమెంట్ చేసేసి మంగళవారం పోగానే ఇంకా అదేదో అశుభం కింద భావించి చేయక్కర్లేదు, అంత అవసరం లేదు. దురదృష్టం జరిగింది, దురదృష్టం. అంచేది ఆనందాంగనాడింపకం. మొత్తం మీద మనం ఏం చేయాలి? స్టాక్ క్లియరెన్స్ సేల్ లాగా కూరగాయలన్నీ తర్వాత ఏవో రకంగా నాకు తక్కువ నష్టం వచ్చినా పర్వాలేదు, వెళ్ళిపోయింది సరుకు అని ఆనందించినట్టుగా జీవితం వెళ్ళిపోయింది చాలు, జన్మ చాలించాం చాలు అని ఆనందించగలగాలి. కానీ ఇలా వెళ్ళిపోయిందా, అలా ఎలాగో అలా వెళ్ళిపోయిందా లేదా, ఇదే ఆనందాంగనాడింపకం.